ఇక సంజయ్ టాకీస్ దగ్గర మహిళా ఆడపడుచు ఎప్పుడైతే జీవి తీసుకున్నదో ఇప్పుడు ఈ కేసు కాస్త బలంగా మారి అల్లు అర్జున్ మెడకు పెద్ద ఉచ్చు బీసుకున్నట్టే కనబడుతున్నదో ఈ పరిస్థితులను చూస్తుంటే. ఎందుకనంటే తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది. అంటే జనవరి 21వ తారీఖు కనుక ఆయనకు బెయిల్ ఉంటది అన్నట్టు. అయితే తెలంగాణ పోలీసులు ఆయన బెయిలును రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు హైకోర్టులో పిటిషన్లు కూడా ఇవ్వబోతున్నారనే వార్త జోరుగా చక్కర్లు కొడుతున్నదయ్యా. మామూలుగా ఎవరన్నా బెయిల్కు అప్పీలు పెట్టుకున్నారే అనుకో, కొన్ని షరతులతోని కూడిన బెయిలును మాత్రమే ఇస్తుంది కోర్టు. ఇంకా అట్లనే అల్లు అర్జునం సార్ కూడా షరతులతోని కూడిన బెయిల్ ఇచ్చిందయ్యా కోర్టు. అయితే ఈ అల్లు అర్జునం సారు కోర్టు ఇచ్చినటువంటి షరతులను ధిక్కారం చేసి చట్ట విరుద్ధంగా వద్దన్నా కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నాడని చెప్పి పోలీస్ పెద్ద ఆఫీసర్లు అయితే జనంతా గుర్రు మీదనే ఉన్నారు. సరే మరి అయిపోయింది కదా పంచాయతీ, మెల్లగా ఏదో కోర్టు వాయిదాల మీద నడుస్తున్నది కదా, ఏందయ్యా ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ముచ్చటనంటే అల్లు అర్జునం సారు డిసెంబర్ 21న రాత్రి 8 గంటలకు ఆయన ఇంటి దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టి సంజయ్ టాకీస్ లో ఏదైతే నేను సినిమా చూసేటప్పుడు పోయినో నా దగ్గరకు ఏ పోలీసు రాలేదని ప్రోటోకాల్ ను పాటన చేసిన అని చెప్పి, నాకు ఎవ్వరు కూడా అక్కడ నుంచి బొమ్మను కాదు వద్దని చెప్పి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి సాన్నే ముచ్చట్టు ఇట్లా చెప్పుకుంటా వచ్చిండయ్యా. అయితే ఈయన ఈడోను చూసినటువంటి పోలీస్ పెద్ద ఆఫీసర్లు ఏమంటున్నారని అంటే అల్లు అర్జునం చెప్పిందంతా పచ్చి అబద్ధం, కావాలంటే ఆయన ఈడోలతో సహా విడుదల చేసి ఆయన మాట్లాడింది తప్పు అని ముమ్మాటికి మేము నిరూపణ చేస్తామని చెప్పి జనత గట్టిగానే చెప్పబట్టిండ్రు పోలీసు పెద్ద ఆఫీసర్లు. చెప్పుడే కాదు సాక్ష్యాధారాలతో సహా ఒక ఈడోర్ అయితే విడుదల చేసిల్లయ్యా. ఇట్లా పోలీసులకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ మాట్లాడు అబద్ధం చెప్పుడు ఆయనను సిక్కులు తెప్పించేటట్టు కనబడుతున్నదని అంటున్నారు ఆయన చుట్టుముట్టున్నటువంటి చాలా మంది జనాలు. పోలీసులేమో అల్లు అర్జునం సార్ దగ్గరికి పోయి మేము వివరంగా ఇక్కడ పరిస్థితి మంచిగా లేదని చెప్పినా కూడా అల్లు అర్జునమే మొండికేసి నేను పాట చూసి పోతా, ఫైట్ అయిపోయినాక పోతా, ఇంటర్వ్యూలు అయినాక పోతా అని అనుకుంటా వచ్చిండట. ఎన్నిసార్లు చెప్పినా కూడా అల్లు అర్జునం సార్ అస్సలకే వినలేదట. అరే ఈ సినిమాకు హీరోను నేనే ఇట్లా మధ్యలో ఉన్నట్టుండి లేచిపోతే పబ్లిక్ ఏమనుకుంటారు, ఆ హీరోనే సినిమా మధ్యలో ఏంటంటే ఈ సినిమా అటల్ పాపనే టాక్ వస్తుంది నేను పోను అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా అల్లు అర్జునం వినలేదని చెప్పి పోలీసు పెద్ద ఆఫీసర్లు అయితే చెప్పబట్టినరయ్యా. కానీ వీటన్నిటిని మాత్రం అల్లు అర్జునం సార్ ఖండనయ్యి ఎత్తున్నాడు. నా దగ్గరికి ఎవరు రాలేదు, నేను క్లియర్ కట్ ఉన్నా, నాకు ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నదని తెలిస్తే నేను ఎప్పుడో పోయేతోని, నాకెవరు చెప్పలేదని చెప్పి అర్జునం సార్ చెప్తున్నాడు. అయితే ఇక ఈ ముచ్చట్లలోనే సీఎం రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీలో మాట్లాడుకుంటా సినిమా పరిశ్రమను ఏకి పారేసిండని చెప్పాలి. అల్లు అర్జునం సార్ గాని ఆ సినిమా యూనిట్ గాని ఎవరికి కూడా అసలు బాధ్యత లేదని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిండు. ఇక సీఎం రేవంత్ సారు అట్లా చెప్పేసరికి అట్టయినటువంటి బన్నీ సారు ఇక దెబ్బ మీడియా వాళ్ళందరినీ ఇంటి ముందరికి పిలిపించుకొని మరి మీటింగ్ పెట్టుకుంటా నేనేం తప్పు చేయలేదనే క్లారిటీ ఇచ్చుకుంటా వచ్చిండయ్యా. అయితే ఇప్పుడు అల్లు అర్జునం సారు పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో అదే ఈయన కొంప ముంచే తట్టుగా తయారైంది ఇప్పుడు. ఎందుకంటే అల్లు అర్జునం సార్ ప్రెస్ మీట్ లో ఏమేమైతే మాటలు మాట్లాడుకుంటూ వచ్చిల్లో డైలాగ్ టు డైలాగ్ కౌంటర్ ఇచ్చే పనుల పడ్డారు పోలీసు పెద్ద ఆఫీసర్లు. ఇప్పుడు దాని మీదనే చర్చ జోరుగా నడుస్తున్నది. ఇక ఆ ప్రెస్ మీట్ ఇప్పుడు అల్లు అర్జునం సార్ కు బెయిలును రద్దు చేసుడే కాదు, ఆయన మెడకు పెద్ద ఉచ్చు బిగుసుకునుడే కాదు, మళ్ళా ఆయనను జైల్లోకి తీసుకుపోయే కథకే వచ్చిందని అంటున్నారు ఈ ముచ్చటెరికైన తర్వాత చాలా మంది. అయితే అల్లు అర్జునం సార్ పెట్టిన ఏదైతే ప్రెస్ మీట్ ఉన్నదో దీనికి సంబంధించి కోర్టు షరతులను ఉల్లంఘన చేసిండనే దాని మీద కోర్టుల పిటిషన్ అయ్యబోతున్నారట పోలీస్ పెద్ద ఆఫీసర్లు. అయితే ఇదే ముచ్చట్లలో ఇంకో ట్విస్ట్ కూడా ఉన్నది. ఉన్నట్టుండి ఓయూ సంఘాలు పోయి అల్లు అర్జునం ఇంటి మీదకి దాడికి పోయినరా. ఇక దీని మీద అల్లు అర్జునము అరవింద్ సార్ మాట్లాడుకుంటా బలవంతంగా కొంతమంది మా ఇంట్లకు గోడలు దూకి మరి జొర్రి మా కుండీలను వలగొట్టినరని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిలో అల్లు అర్జునం సార్ వాళ్ళు. ఇక అక్కడ ఉన్న వాళ్ళనైతే బలవంతంగా పోలీస్ పెద్ద ఆఫీసర్లు అయితే ఎత్తుకొని పోయిండ్రు. అయితే ఇంట్లో ఇంకొక ట్విస్ట్ కూడా ఉన్నది. ఎవరైతే అల్లు అర్జునం సార్ ఇంటి దగ్గర కుండీలను వలగొట్టిల్లో వాళ్ళను పోలీసు వాళ్ళకి అప్పచెప్పినా కూడా నిమ్మతంగా పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఫోన్లు చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ మీద అసలు కేసును కూడా ఫైల్ చేయలేదు. ఇదంతా కేవలం అల్లు అర్జున్ సక్సెస్ చూసి ఓర్వలేని కొందరు కావాలనే అల్లు అర్జున్ ను దొక్కుతున్నారనే వాదనలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. మా ఇంటి మీదికి దౌర్జన్యంగా వచ్చినటువంటి కొంతమంది ఈ విద్యార్థులన్న సంగతి ఏందో మాకు తెలియదు కానీ వీళ్ళు మాత్రం పక్కా సీఎం రేవంత్ రెడ్డికి బాగా కావాల్సిన దోస్తులు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ తోటి ఉన్నటువంటి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే షేక్ అవుతున్నాయి. ఇంకా ఈ ముచ్చట్లలో ఎప్పుడైతే దాడి జరుగుతున్నదో అల్లు అర్జునం సార్ వాళ్ళ ఫ్యామిలీ బాగానే భయపడి పిల్లలను ముందుగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏదేమైనా ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టొద్దన్న ముచ్చట కూడా ఈయనకు తెలియదా పెద్ద మనిషికి అని చెప్పి జనంతా కారెడ్డాలు ఆడేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏందో ఏమోనోళ్ళ పొంగ ఈ అల్లు అర్జునం సార్ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం.